భారీ డేటా సెంటర్లకు కేర్ ఆఫ్ గా మారుతోంది విశాఖ. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ కు వేగంగా ఏర్పాట్లు కొనసాగుతూ ఉండగా ఇప్పుడు రిలయన్స్ కూడా బిగ్ డేటా సెంటర్ పెట్టబోతున్నట్లు ప్రకటించింది. విశాఖని డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తున్నామంటూ ఐటీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ శుభవార్త అందింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో భారీ పెట్టుబడి ఏపీకి రాబోతోంది. రిలయన్స్ సారథ్యంలోని జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్ ఏపీలో ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. $11 బిలియన్ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్లు డిజిటల్ కనెక్షన్ ప్రకటించింది. విశాఖపట్నంలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన డిజిటల్ కనెక్షన్ 2030 నాటికి వచ్చే 5 ఏళ్లలో $11 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో డిజిటల్ కనెక్షన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖపట్నం డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరిస్తోందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. విశాఖలో రిలయన్స్ జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ 98,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీని ద్వారా 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందన్నారు. ఈ మెగా ప్రాజెక్టుతో డేటా రంగంలో దేశానికి విశాఖ తలమానికం కానుందని చెప్పారు. ఏపీలో భారీ పెట్టుబడులు వెలువెత్తుతున్నాయని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు మంత్రి లోకేష్.